దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. రాత్రికాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు. సజీవులుగా మనల్ని కాపాడి ఆయన నామమును ఘనపరచుటకు ఇచ్చినటువంటి తరుణం కొరకై దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుని నామాన్ని స్తుతిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని వందనాలు ప్రభువా. మరొకసారి రాత్రికాల సమయంలో మీ పాదముల చెంతకొస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, మా దాగు చోటు నీవు, నీ యొక్క రెక్కల క్రిందనే మాకు ఆశ్రయం. మహోన్నతుని చాటున నివసించువాడు ధన్యుడు. అయ్యా, ఈ 100 వాగ్దానాలు రేపు పరలోక రాజ్యం వచ్చిన తర్వాత మాకు అవసరం లేదు, కానీ నీ సన్నిధిలోనే ఉండబోతున్నాం. నీ మహిమను కనులారా చూడబోచున్నాం. నీ తేజస్సును, నీ మూర్తిమత్వమును కనులారా చూడబోచున్నాం. ఆ తరుణంలో మాకు అది అక్కరకు రాకపోవచ్చు, కానీ ఈ సాతాను లోకములో, చీకటి లోకములో, దయ్యాలకు నివాస స్థలముగా మారినటువంటి ఈ భూలోకంలో మేము నివసిస్తూ ఉన్నాం. దుష్టాత్మలు మా చుట్టుముట్టు ఆవరించున్నటువంటి ఈ దినాలలో మీ పొందు, మీ చాటు, మీ కాపుదల, మీ కంచె, మీ రెక్కల నీడ మాకెంతైనా అవసరం తండ్రి. మీ సన్నిధి భాగ్యము మాకెంతైనా అవసరం. దయగల దేవా, దిగిరండి, మాకు కనికరించండి. ఆకాశమందు నీవు తప్ప మాకెవరు లేరు. మా స్థుతులు మీరు అంగీకరించండి. సకల ఆటంకములను, చీకటి దుష్ట సమూహములను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి, మీ అభిషేకం మా మీద కుమ్మరించి, మా స్థుతులు మీరు అంగీకరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందారు. యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, మౌదును నేనే మౌదును, మౌదును ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ. పరలోక మహిమను తలచి నీ పాద పద్మముల
మూలపై ఒరిగి పరలోక మహిమను తలచి నీ పాదములపై ఒరిగి పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ నేనే మౌదునో మౌదునో నేనే మౌదునో జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా జయించిన వారి కలసి నీ సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరు నిత్య మహిమలు నన్ను పిలచే శుభవేళ ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలు నన్ను పిలచే శుభవేళ మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నాయేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించున్నాయేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదం రారండి. సర్వలోక నివాసులారా సర్వాధికారిని కీర్తించెదం రారండి. యెహోవా కీర్తించెను తన పరిశుద్ధాలయములో. యెహోవా కీర్తించెను తన పరిశుద్ధాలయములో. మన సంతోషము పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసించుము. మన సంతోషము పరిపూర్ణము చేయు
శాంతి సదనములో నివసించును సర్వలోక నివాసులారా. సర్వాధికారిని కీర్తించెదం రండి. కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నది. కరుణా కటాక్షము పాప విమోచన యేసయ్యలోనే ఉన్నది. విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము. విలువైన రక్షణ అలంకారముతో దేదీప్యమానమై ప్రకాశించెదము. సర్వలోక నివాసులారా. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నది. ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు మన దేవుని సన్నిధిలో ఉన్నది. శుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము. పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము. సర్వలోక నివాసులారా. సర్వాధికారిని కీర్తించెదము రండి. సమృద్ధి జీవము సమైక్య సునాగం యేసుల సంగములో ఉన్నది. సమృద్ధి జీవము సమైక్య సునాగం యేసుల సంగములో ఉన్నది. వైరాక్షయాలంకారములు స్వరభక్తితోనే సాగిపోదము. అలంకారముతో స్వరభక్తితోనే సాగిపోదము. సర్వలోక నివాసులారా. సర్వలోక నివాసులారా. సర్వాధికారి కీర్తించెదం రండి. యెహోవా ఏకంచెనా తన పరిశుద్ధాలయము. యెహోవా ఏకంచెను తన పరిశుద్ధాలయములో. తన సంతోషము పరిపూర్ణము చేయ శాంతి సదనములో నివసించును. మన సంతోషము పరిపూర్ణము చేయ శాంతి సదనములో నివసించును. సర్వలోక నివాసులారా. సర్వాధికారి కీర్తించెదం రండి. సర్వలోక నివాసులారా. సర్వాధికారిని కీర్తించెదం రండి. దేవునికి స్తోత్రం. స్తుతుల పైన
నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళ జయమే. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళ జయమే. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, అది నా ఊహకెంతైనది. నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే, ఊహకెంతైనది. నీవు పెట్టిన శత్రువుల చూపు నుండి వినలేని ప్రేమను నాపై కురిపించా. ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి వినలేని ప్రేమను నాపై కురిపించా. నా స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, రక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియనా. రక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా, నీతో మధురమైన ఫలములియగా. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన్ని. ఉన్నత స్థలములపై నాకు స్థానమిచ్చితివి, విజయుడా నీ కృప చాలును నా జీవితాన్ని. స్తుతులపైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే. యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనది, అది నాకెంతో ప్రియమైనది. నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనది, అది నాకెంతో ప్రియమైనది. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, హరికంతుల సితారతో నిన్నే ఉండుగా. నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి, హరికంతుల సితారతో నిన్నే. స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. స్తుతుల పైన నివసించువాడా, నా అంతరంగి కూడా యేసయ్యా. నీవు నా పక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే, ఎల్లవేళ జయమే. నీవు నా పక్షమై ఉన్నావు. జయమే జయమే, ఎల్లవేళ జయమే జయమే జయమే, ఎల్లవేళ జయమే. హల్లెలూయా. చివరిగా అయ్యగారు పాట కూడా వాడుకొని మనం వెళ్దాం.
నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా ఇంతవరకు నన్ను కాచిన విభుడా ఇంతవరకు నన్ను కాచిన విభుడా అపరహితుడా పతితురహితుడా అపరహితుడా పతితురహితుడా నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా శరణుందిన వారెవరును అపరాధులుగా ఎంచబడరని నీ శరణుందిన వారెవరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగితినయ్యా కరుణా నిలయా ఎరిగితినయ్యా కరుణా నిలయా శరణి వేడిని నెడరును నమ్ముతూ శరణి వేడిని నెడరును నమ్ముతూ నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను బాయని ప్రియ బాంధవుడా ఎవరిని త్రోయని ఎన్నడు రోయని శ్రుతులను బాయని ప్రియ బాంధవుడా నీవే గదా నా విద్యాశ్రయము నీవే గదా నా విద్యాశ్రయము నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము నీవే ప్రభో నా ఇహ పరభాగ్యము నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా ఇలా నా ఉనికికి కారణమీవే నా రక్షణగా కారణము నీవే ఇలా నా నీవే హృదయ క్షతములను మార్పితివి హృదయ క్షతములను మార్పితివి పల్మరు పడినను లేపితివి అల్లమరు పడినను లేపితివి నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా నిన్ను సేవించదనయ్యా ఇంతవరకు నన్ను సాధించి కూడా కాచినది కూడా పాపరహితుడా పతితురహితుడా పాపరహితుడా
సేవించెదనయ్యా ప్రేమమయ యేసయ్యా నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయ యేసయ్యా ప్రేమమయ యేసయ్యా ప్రేమమయ యేసయ్యా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక వాటర్ లైట్స్ కూడా స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట చదువుకొని మనము దేవుని యొక్క వాక్యంలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. తిమోతికి రాసినటువంటి పత్రిక. స్తోత్రం స్తోత్రం. పగిలిన ఘటమై ఒలికిన జలమై వడియగు సుడిలో చిక్కిన నావయై రైట్. ఆరవ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం మూలవాక్యంగా. స్తోత్రం. ఆరవ అధ్యాయము మరి 6వ వచనంలో అవుతున్నాను. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, సంతుష్టి సహితమైన దైవభక్తి అనే మాట మనకు కనబడుతూ ఉంది. భక్తిలో మరి జనరల్గా మన భారతదేశంలో భక్తికి నిర్వచనాలు చాలా చెప్పారు. వాట్ ఈస్ ద డివోషనల్? భక్త తుకారాం అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మరి కథామృతంలో ఏమంటాడంటే, భక్తిలో ఎన్ని రకాల ఆనందాలు ఉన్నాయో చెప్పాడు. భజనానందము కదా, భజనానందం అంటాడు, తర్వాత విషయానందం అంటాడు, తర్వాత ఎన్నో రకాల ఉన్నాయి. అందులో ఒకటి భక్తి అనేది ఒకటి ఉంది. అందులో పితృభక్తి, మాతృభక్తి, పతిభక్తి, దైవభక్తి, ఇంకా చాలా ఉన్నాయి. చాలా విషయాల మీద మనుషులకు భక్తి ఉంటుంది. సో భక్తి అంటే అర్థం ఏంటంటే గౌరవించడం. భక్తి ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్. సో ఈ మాట ఈ తిమోతికి రాసిన పత్రికలోనే చాలాసార్లు ప్రభువు మాట్లాడతాడు. ఏమంటాడంటే నిరాక్షేపముగా అన్నాడు కదా, 3:16 ఏమంటాడంటే, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమై నీతిపరులని తీర్పు పొందను, దేవదూతలకు కనబడి రక్షకుడని జనములలో తీర్పు పొందను.
సో భక్తి అంటే యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు దూతలకు కలిగినటువంటి భావన, అక్కడ మనకంటే ఇతడు అన్ని విషయాల్లో ఉన్నతుడు, జ్ఞానములో మరి పరిశుద్ధతలో ఫర్ ఎవ్రీథింగ్, ఇంగ్లాండ్లో అని చెప్పలేము, అన్నిట్లో నాకన్నా గొప్పవాడు అని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు మనకు ఆ వ్యక్తి పట్ల ఒక రకమైనటువంటి ఒబీడియన్స్ వస్తుంది, ఒక రకమైనటువంటి ఆరాధన భావం వస్తుంది. దీన్ని ఏమంటామంటే భక్తి. సో చాలామందికి తల్లిదండ్రుల మీద చాలా భక్తి ఉంటుంది, ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు తల్లిదండ్రుల మీద భక్తి కలుగుతుంది అంటే చిన్నప్పటి నుంచి వారు ఏ రీతిగా పెంచారు, ఏ రీతిగా వారిని పోషించారు, ఏ రీతిగా వారిని పెద్ద చేశారు, ఏ రీతిగా వారిని ప్రయోజకులు చేస్తారు. ఇన్ని కార్యక్రమాలు వీడు ఒక మంచి ప్రయోజనకరమైన స్థితిలోకి రావడానికి తల్లిదండ్రులు పడ్డ కష్టాలన్నీ వాడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్రయత్నంగా వానికి ఇంకా వేరే ఆప్షన్ ఉండదు. నా తల్లిదండ్రులు నాకు దైవం, మొదటి దైవం ఎవరు? తల్లిదండ్రులు. సో నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను పెంచారు, పెద్ద చేశారు, కానీ నన్ను చదివించి నాకు విద్యాబోధనలు నేర్పి నన్ను ఒక ప్రయోజకుని సమాజంలో పనికొచ్చే పాత్ర నిలబెట్టినటువంటి నా గురువులు కూడా నాకు దైవం అన్న. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మహే శ్రీ గురువే నమః. అంటే గురు భక్తి ఉంది. అంటే ఇట్లా ఒక్కొక్క దాన్ని బట్టి ఈ భక్తి అనేటటువంటిది ఎట్లా కలిగింది, తల్లిదండ్రుల మీద భక్తి ఎట్లా కలిగింది, గురువు మీద భక్తి ఎట్లా కలిగింది, మరి భర్త మీద భార్యకు భక్తి ఎట్లా కలుగుతుంది, ఎవరో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, పతి భక్తి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పతి భక్తి అనేది ఒకటి మన భారతదేశంలో ఉన్నది. పతి భక్తి అనేది ఎందుకు అసలు అంటే ఆ అమ్మాయి ఎక్కడనో పుట్టి ఎక్కడనో పెరిగి మరి ఈయనకు ఏమాత్రము సంబంధం లేనటువంటి ఒక జోన్ మధ్యలో ఉంటుంది. మరి అటువంటి స్త్రీ తన దగ్గరకు వచ్చినప్పుడు తన ఇంట్లో చేరదీసి ఆదరించి అన్ని తానై తనకు మరి పెంచి పోషించి ప్రేమించి సంరక్షించి ఒక జీవితాన్ని తనకిచ్చినటువంటి ఆ స్థితి అంతా జ్ఞాపకం చేసుకుంటే, అరే మరి నా భర్త మీద నాకు ఒక రకమైన భక్తి ఉన్నదని ఎంతోమంది స్త్రీలు నా భర్తనే నాకు పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా. మరి ఎందుకు అన్నారు ఆ మాట? ఈ భర్త ఎట్లా దేవుడు అయ్యాడు? లోకంలో జనరల్గా ఎవరైనా గమనించారు. చాలా మొన్న ఎవరో ఇంటర్వ్యూలో ఇద్దరు భార్య భర్తను ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, జీవితంలో ఏదన్నా బాధపడ్డ సంఘటనలు ఉన్నాయా సార్ అని అడిగితే ఆయన యథార్థంగా చెప్పిండు, భార్య పక్కకున్నది, బాధపడ్డ సంఘటన ఉందంటే అది పెళ్ళి అనేది చెప్పింది. పెళ్ళిని బట్టి నేనేమయ్యా ఇంచుమించు ఆయన 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉంటుంది, వాళ్ళ పెళ్ళి ఇంచుమించు 20-25 ఏళ్ళు అవుతున్నది. ఎందుకు మీరు బాధపడ్డారు పెళ్ళిని బట్టి అంటే దానికి ఒక గ్రంథం రాయాల్సి వస్తుంది, అంత చిన్నగా వివరించేది కాదు అన్నాడు. అంటే ఎందుకు కొందరు బాధపడుతూ ఉండే పరిస్థితి వస్తుందంటే భార్య భర్తను అర్థం చేసుకోలేని పరిస్థితిని బట్టి అనే విషయాన్ని ఆయన చెప్పారు. అంటే కొంతమంది ఏమో భార్యను మరి భార్య పట్ల ఆరాధన భావం కొందరుకుంది, భర్త పట్ల గౌరవభావం ఆరాధన భావం కొందరుకున్నది. ఇవన్నీ ఒక రకమైన ఉండకపోయినా పెద్ద నష్టం లేదు. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి మనము ఏమాత్రం కూడా కల్మషము లేనటువంటి భక్తిని చేయాలి. ఈ 2వ అధ్యాయంలో అంటున్నాడు ఆ మాట, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అన్నాడు. అంటే మనం ఎట్లా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు? నెమ్మదిగా బ్రతకాలి, సుఖముగా బ్రతకాలి. చాలామందికి సాటిస్ఫై లైఫ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి 20-25 ఏళ్ళు తనతో సహజీవనం చేసిన తర్వాత ఐ డిడెంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ ఇన్ మై లైఫ్ అన్నానండి. అర్థమైంది? ఎంతోమంది స్త్రీలు మా దాంపత్య జీవితంలో మాకు సాటిస్ఫాక్షన్ లేదండి, ఎంతోమంది ఉద్యోగస్తులు మా ఉద్యోగంలో మాకు సాటిస్ఫాక్షన్ లేదండి, ఎంతోమంది వ్యాపారస్తులు మా వ్యాపారంలో మాకు సంతృప్తి లేదు, సంతోషము లేదు. అంటే ఒక మనిషి గమనించాలి, మనకు ఏ కార్యక్రమం అయితే సంతోషాన్ని కలిగిస్తున్నదో, భౌతికంగా ఏది మనకు సంతోషం కాదు, భౌతిక ప్రపంచం వేరండి. అంటే ఏంటంటే ఒక దగ్గర అంటాడు, గుర్తుందా రెఫరెన్స్ అది, ఎంత చూసినా కంటికి తృప్తి లేదు, ఎంత తిన్నా కడుపుకు తృప్తి లేదు, వినుట చేత చెవి తృప్తి పొందక ఉన్నది. సో ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, మనం ఎంత చూసినా మన కంటికి తృప్తి ఉండదు, ఎంత విన్నా చెవికి తృప్తి ఉండదు.
ఇంకా చాలా స్థలాల్లో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అంటే చాలామందికి ఈ లోకంలో ఎన్నో విషయాల్లో ఏం లేదనమాట, అంటే తృప్తి అనేది ఉండదు, రాదు. భౌతిక ప్రపంచంలో దొరికిందా? ప్రసంగి మొదటి అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే ఒక స్టేట్మెంట్ చేశాడు మానవ జాతి గురించి. చదవండి. దానిని వివరింపజాలరు, ఏం లేదంట, చూచుట చేత కన్ను తృప్తి పొందక ఉన్నది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కన్ను గురించి మనం ఫస్ట్ కన్ను వచ్చింది కాబట్టి కన్ను ఒక అందమైన దృశ్యాన్ని చూద్దాం అనిపించింది నీకు. ఒక సీనరీ మంచి, ఇటు కాశ్మీర్ కానీ, లేకపోతే లడాక్ కానీ, లేకపోతే ఇంకా ఇటు ఊటీ లాంటి స్థలాలు, తమిళనాడులో ఎన్నో ఉన్నాయి. మంచి అందమైనటువంటి సీనరీస్, లొకేషన్స్, సైట్ సీయింగ్స్ ఉన్నాయి. ఒకసారి చూసినాం అనుకో, చాలా అనిపిస్తుందా? ఇంకా చూడాలా, అది పక్క పెడదాం. ఇంకా అందానికి మనం ఆకర్షితమైన ఒక అందమైనటువంటి అమ్మాయిని మనం చూసినాం ఒక చాలాసేపు. సరే నీ కన్నా ఆశపడుతుంది కదా, చూడు నీ ముందు కూర్చున్నాను అనుకో, ఎన్ని రోజులు చూస్తూ ఉన్నావు అది? అంటే ఎంత చూసినా కంటికి ఏం లేదు తృప్తి, ఇంకా కొత్తదాన్ని చూడాలి. ఎంత తిన్నా ఏమంటాడు అక్కడ, ఎంత చూసినా కంటికి తృప్తి లేదు, వినుట చేత చెవికి తృప్తి లేదు. ఏంటంటే ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుతూనే ఉన్నవి. ఒక్కనాటి సుఖానుభవమే సంతోషం అనుకొని మానలేని పాపము గల కన్నులు గలవారు అని పేతురు జ్ఞాపకం చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము కలిగి ఉన్నటువంటి దినచర్య, మనం కలిగి ఉన్నటువంటి లైఫ్ స్టైల్, మనం కలిగి ఉన్నటువంటి వాట్ ఎవర్ ఇట్ మే బీ, అది కుటుంబ జీవనం కావచ్చు, వివాహ జీవితం కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఎవ్రీథింగ్, నీకు దానిలో నువ్వు సాటిస్ఫాక్షన్ అయితే, నీకు సాటిస్ఫై ఉందా? నువ్వు చేస్తున్న పనిని బట్టి సంతోషపడుతున్నావా? అది ఒక రకమైనటువంటి లైన్ అయితే, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎన్ని కార్యక్రమాలను బట్టి సంతోషపడుతున్నావు? అది చాలా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. దేవుడు ఏమో వారం ప్రభు శరీర నాకు అంత నాకేం లేదు, అందులో ఆనందము లేదు, అన్ని పనులు వదులుకొని పోవాలంటాడు ఏంది, అండ్ అక్కడ ఏం లేదు, మనకి సంతృప్తి లేదు. ప్రతి నెల కష్టార్జితంలో దశంభామి ఉంటాడండి, అదేంటి అసలు మా ఇష్టం ఇష్టం లేకపోతే సంతృప్తి లేదు. దశంభామి ఇవ్వడానికి మనిషికి సాటిస్ఫాక్షన్ లేదు, ఇవ్వబుద్ధి అవుతలేదు. ప్రార్థన చేయడానికి సంతృప్తి లేదు, ఇవ్వబుద్ధి చేయబుద్ధి లేదు. వాక్యం అంటే నీకు మరి అన్ని జనుల ఇష్టము నీలో కొనసాగుతున్నదని అర్థం. నేను చాలామందికి అడిగాను, బ్రదర్, యూ హ్యావ్ ఎ గెట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్, యు ఆర్ ఇన్ ద వెల్ పొజిషన్ సొసైటీ, ఉన్నతమైనటువంటి స్థానాన్ని అధిరోహించాడు, ఆర్ యూ సాటిస్ఫై అబౌట్ దట్ ప్లేస్? ఎస్ బ్రదర్, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ జాబ్, ఐఎమ్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ బిజినెస్. దే ఆర్ టోల్డ్ మీ వెరీ వెల్. ఎస్, వండర్ఫుల్. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన జాబ్ కూడా కష్టపడి సంపాదించి దాంట్లో సంతృప్తి పొందొచ్చు ఈ లోకంలో. అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని సంతృప్తి పొందొచ్చు ఈ లోకంలో. అనుకున్న ఇల్లు కట్టుకొని సంతృప్తి పొందొచ్చు ఈ లోకంలో. అనుకున్న స్థలంలో ఉంటూ, అనుకున్న ఏరియాలో ఉంటూ, బంధువుల మధ్య ఉంటూ సంతృప్తి పొందొచ్చు. చాలా అంటే జీవితానికి ఇది అనుకోవచ్చు. కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వీడు ఎంత మట్టుకు సుఖముగా నెమ్మదిగా బ్రతకడానికి భక్తి జీవితం కలిగి ఉన్నాడు అనేది దేవుడు చూస్తాడు. అందుకే నాకు అనిపిస్తుంది ఏంటంటే, నాతో పాటు చదివినటువంటి చాలామంది ఈరోజు చాలా అద్భుతంగా సెటిల్ అయ్యారు. కొంతమంది ఫారెన్ వెళ్ళారు, కొంతమంది మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించారు. నేను కొంతమందికి ప్రోత్సహించిన వాళ్ళే ఈరోజు గవర్నమెంట్ జాబ్లో ఉన్నాను, నేను ప్రోత్సహించిన వాళ్ళు. కానీ నాకు ఏ రకమైనటువంటి ఉద్యోగము లేదు. అట్లా అని చెప్పేసి నాకు బాధ లేదు. దాన్ని బట్టి ఒక ఆత్మను సంపాదిస్తే అది నాకు సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక గంట ప్రార్థన చేస్తే నాకు సంతోషాన్ని, సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక రాత్రి నేను వాక్యం ధ్యానిస్తే నాకు అది సంతోషాన్ని ఇస్తున్నది. నీ ధర్మశాస్త్రమే శ్రమ కొలిమిలో నాకు ఏమిస్తుందన్నాడు, సంతోషమియ్యని ఎడల బహుకాలము క్రితమే నేను నశించి ఉందునయ్యా. అంటే మనకి ఇక్కడ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. జుంట తేనె దారుల కంటే మధురమైన రుచి ఇక్కడ దొరుకుతున్నది. క్రొవ్వ మెదడు దొరికినట్లు ఇక్కడ. అంటే నాకు సాటిస్ఫాక్షన్ అన్నప్పుడు వై నేను ఇంకా బైబిల్ చదవకుండా ఎలా ఉండగలను? నాకు భక్తిలో సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఇంకా ఎందుకు ప్రార్థన చేయగలుగుతాను? భక్తులలో సాటిస్ఫాక్షన్ ఎందుకు నేను పరిచర్లో జీవిస్తాను? నాకు కూడా లైఫ్ ఎంజాయ్ చేయాలండి అని ఉంటుంది.
నేను కూడా డబ్బు సంపాదించాలని ఉంటుంది, నాకు కూడా సినిమాలు, షికారులు, ఎంజాయ్మెంట్ ఉంది, త్రాగుడు ఉంది, లోకంలో వ్యభిచారం ఉంది, లోకంలో చాలా ఉంది, అంత చేద్దాం అనిపిస్తుంది. కానీ అవన్నీ చేసిన తర్వాత నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. చేయడానికి అవకాశం ఉంది కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇది బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి దశలోనికి వచ్చినాక సొలొమోన్ రాజు అంటాడు, అరే నేను సమస్తం చూసినా నాకు అన్నం తృప్తి పడలేదు, మరి నేను అనుభవించడానికి నా కోరిక, నా మనసు యొక్క ఇష్టము చొప్పున నేను నా కోరిక అనుభవించిన నాకు శరీరానికి తృప్తి లేదు, మరి ఇది వ్యర్థం. ఆ మైండ్ అన్నమాట ఇది. దీన్ని ఏమంటారంటే వైరాగ్యము అంటారు. వైరాగ్యం అంటే అర్థమైందంటే తెలుగులో మనకు కొన్ని విషయాలు అర్థం కావు, ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. దీన్ని ఏమైనా డిటాచ్మెంట్ అంటారు. అంటే వెన్ వీ హ్యావ్ డిటాచ్ సంథింగ్, ఆ సమయంలో నీకు సంతోషం ఉంటుంది. నీకు అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గాయాలు ఉంటాయి. నేను చాలాసార్లు చూశాను, అది నా డిస్కవర్లో తేలినటువంటి ఫలితం. సో ఇక్కడ సొలొమోన్ ఏం చెప్తున్నాడంటే సమస్తమును పరీక్షించి అనుభవించాల్సింది అనుభవించి సంతృప్తి లేనటువంటి జీవితం జీవించండి ఆయన. ఆర్ యూ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ స్పిరిచువాలిటీ టుడే? నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని బట్టి నువ్వు సంతోషపడుతున్నావా, దుఃఖపడుతున్నావా? దుఃఖంతో ఎంతకాలం భక్తి చేసినా అది వ్యర్థం. మీరు చేయు కార్యములెల్లా ఇష్టపూర్వకంగా చేయండి అంటాడు. కష్టపడి చేయకండి. ఎవరు కొటేషన్ అది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిదా? కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. ఎవరిది అది? అంబేద్కర్ గారైనా తెలియదు నాకు, అది కన్ఫర్మేషన్ లేదు. ఏమన్నాడంటే కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. సో ఈరోజు మనం భక్తి జీవితం అనేది ఇష్టపడి చేయాల్సినటువంటి ప్రక్రియ. అంటే చాలా సంతోషపడాలి. మనం ఏది చేసినా మనం గంట సేపు దేవుని సన్నిధిలో గడిపినా సంతోషపడాలి. అరే నమ్మ ఇదేం టార్చర్ రాబోయే మాకు అనుకోవద్దు. 40 రోజులు ఉపాసంలో ఉన్న సంతోషపడాలి. ఇదేం టార్చర్ అనుకోవద్దు. 10-20 కిలోమీటర్లు నడుచుకుంటా పరిచయకు వెళ్ళిన సంతోషపడాలి. ప్రతి విషయంలో దైవికమైనటువంటి ప్రతి విషయంలో నువ్వు ఎప్పుడైతే సంతోషపడతావో ఆ భక్తి అంటున్నాడు ఇక్కడ. అది సంపూర్ణ భక్తి, అది మాన్యతయో మరి దేవుడు కోరుకున్న భక్తి. అది దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి స్థితిలో వాట్ ఈజ్ యువర్ ఫ్యాషన్, వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ అండ్ వాట్ ఈజ్ యువర్ డెస్టినీ? నువ్వు ఈరోజు ఏం కలిగి ఉంటున్నావో, నువ్వు ఏదైతే సంతోషంగా చేస్తున్నావో, ఈ 2 కార్యక్రమాలు ఏం చేస్తాయంటే నీ డెస్టినీ నిర్ణయించి పెడతాయి భూమి మీద. మనకొక ఉద్దేశం అనేది ఫస్ట్ లేకుండా మరి మనం దేని గురించి కష్టపడుతున్నామో అయితే గాలికి పోతున్నట్టు ఉండొద్దు. ఐ హ్యావ్ గోల్ ఇన్ మై లైఫ్, ఐ హ్యావ్ ద డిజైర్ ఫర్ ద క్రైస్ట్ టు డూ ద మినిస్ట్రీ ఫర్ ఎవ్రీ. నేను ఇష్టపడి చేస్తున్న కార్యక్రమం కాబట్టి నాకు దాంట్లో ఖచ్చితమైనటువంటి గురువు ఉంటుంది. కష్టపడి చేసినప్పుడు బలవంతంగా చేస్తారు కాబట్టి మనకి ఏమి దొరకదు. ఏంటంటే ఆ మాట కూడా చెప్పాడు. వాడు దేవుని ఏదో కొంచెం అడుగుతున్నాడు కానీ వానికి ఏమీ ఎందుకు దొరకలేదంటే కొన్ని కారణాలు చెప్తాడు అక్కడ కదా. యాకోబు రాసినటువంటి పత్రికలో ఏమంటున్నాడు ఏంటండి, దేవుని యొద్దకు వచ్చి మీరు అడుగుతున్నారు కానీ మీకు కొన్ని దొరుకుతలేవు. చదువుదాం 4వ వచనం. వ్యభిచారులారా, 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకాయ దురుద్దేశంతో అడుగుతున్నారు కానీ మీకేమీ దొరుకుటలేదు. ఎందుకు దొరుకుతలేదు? ఏదో చేయమన్నాడు కాబట్టి ప్రార్థన చేయాలి, ఆ ఉద్దేశంతో వచ్చి ప్రార్థన చేస్తుంటే చాలామంది బలవంతంగా. లోకంలో మంచి సామెత, బలిమిగి లింగం కడితే వాడు భక్తుడు కాడు. బలిమి చేత కాక అంటాడు. అందుకే మన భక్తి జీవితం ఎట్లుంటే ఇది మనము ఏదో బలవంతంగా చేస్తున్నట్టుగా ఉండదు. బలవంతంగా చేస్తున్నట్టు ఎప్పుడు అనిపిస్తుంది అంటే సింటమ్స్ తెలుస్తాయి. నేను ఒకసారి శంషాబాద్ ఓపెన్గా చెప్తున్నాను, జరిగిన సంఘటన కాదు. శంషాబాద్లో అప్పుడు పరిచయం జరిగిస్తున్న సమయంలో నేను గజ్వల్ నుంచి బయలుదేరి అక్కడికి ఫ్యాషన్ ప్రో యూనికార్న్ బండి మీద వెళ్ళేవాడు. 2 సంవత్సరాలు వెళ్ళాను. నేను పోయిన తర్వాత కూడా మరి అక్కడ ఉన్నటువంటి పిల్లలు దే ఆర్ నాట్ రెడీ టు ప్రే. అంటే వీడు ఏం చేస్తున్నాడంటే కష్టంగా చేస్తున్నాడు భక్తి. వాడు రెడీగా నేను పోయిన తర్వాత కూడా ఇంకా అప్పటికి ఇంకా అటు ఇటు మాట్లాడుకుంటా ఇది చేసుకుంటా అది చేసుకుంటా అంటే వీనికి భక్తి చేయడం ఇష్టం లేదు. ఇది భ్రష్టత్వానికి మొదటి స్టెప్ అనుకుంటాను.
ఒక దిక్కు ప్రార్థన చేద్దామని పిలుస్తాడు, ఇంకో దిక్కు మూతి పెట్టుకొని, లేకపోతే ఇంకో పని చేసుకుంటూ ఉంటే అది శాపానికి సూచన. నాకు ఇంకొక ఫ్యామిలీ కూడా అటెండ్ చేశారు. దగ్గరికి నేను పోయినప్పుడు, నేను పోయిన తర్వాత కూడా వాళ్ళు ఎవరు నన్ను పలకరించే పరిస్థితి లేదు. పాస్టర్ గారు వచ్చి మరి ప్రార్థన సిద్ధపడాలి, ఇక్కడ మనం ప్రభు శరీరాలు పాల్పొంపులు పొందాలి కదా. ఏంటంటే అది ఇప్పుడు రవి పాస్టర్ గారు యాజ్ ఎ చీఫ్ గెస్ట్గా మా ఇంటికి వచ్చినప్పుడు, ఆయన తింటున్నప్పుడు నేను అక్కడ నిలబడాలి. ఆయనకు సాంబార్ అవసరమా, ఆయనకు నీళ్ళు అవసరమా, ఆయనకు రైస్ అవసరమా, ఏదో ఇంత అన్నంపం పడేసేసి అక్కడ పోయినాను, ఇంకా కావాలని కూడా అడగలేదనుకో, ఎట్లుంటుంది అప్పుడు? అది ఒక దైవజనుడి విషయంలో చేస్తే ఎట్లుంటుంది? శాపం కదా. అందుకే చేస్తున్నాను, మీ పాదాల దుమ్ము దులిపేసేయండి అక్కడ, నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి తర్వాత. నేను ఎందుకు నా పేరిట గిన్నెడు మంచినీడు ఇచ్చి వాడు తనకు వచ్చి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోడు. అంటే భక్తి అనేటటువంటిది దేవుని బిడ్డలారా సాటిస్ఫాక్షన్ లేదు వారికి. ఇప్పుడు నాకు ఇంత దూరం నుంచి శంషాబాద్ పోయిన నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ప్రభు పరిచయ కొరకు వచ్చాను నేను. అక్కడ వాళ్ళ దగ్గర నాకు లక్షల కోట్లు వస్తున్నాయని కాదు, ఓన్లీ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. కానీ అక్కడున్న పిల్లలు కష్టంగా పార్టిసిపేట్ చేసేవారు. ఈరోజు చెప్తున్నా యథార్థంగా దేవుని సభలో చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, తప్పేమున్నది? ఆ తప్పైతే ఒకవేళ దేవుడే నన్ను శిక్షిస్తాడు. అట్లా నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను. ప్రార్థన చేద్దాం లేవంటారు బాబు అంటారు, లేవని వాళ్ళు. పరిచయకు వెళ్దామంటారు బాబు అంటారు, రాని వారు. ఏవో సాకులు చెప్పి తప్పించుకునేవాళ్ళు. అది మరి పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు, అది మరి దైవ చిత్తానుసారమైన భక్తి కాదు, వేషధారణతో కూడుకున్నటువంటి భక్తి. వానికి ఆ పనిలో ఏం లేదన్నమాట, సాటిస్ఫాక్షన్ లేదు. అందుకే ముంగమూరి దేవదాసయ్య గారు ఎవరినన్నా పరిచయం తీసుకుపోయినప్పుడు ఒక్కోసారి పిలుస్తాడంట, 2 సార్లు పిలుస్తాడంట. వాడు ఒకవేళ రిజెక్ట్ చేసి రాకపోతే 3వసారికి వాడిని పిలవడు. ఇంకా గెట్ లాస్ట్ ఫ్రమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అని చెప్పేస్తాను. అరే ఇంకా దేవుని ప్రణాళికలో నువ్వు లేవు రాబాయి, నువ్వు ఇష్టపూర్వకంగా చేస్తే లేవు. బలవంతం చేత వీడు ఏదో బతిమలాడించుకుంటున్నాడు. వాళ్ళు మరి పేతురుని పిలిచిన వెంటనే వారి వలలు విడిచిపెట్టి, ఆంధ్రని పిలిచినప్పుడు వెంటనే వారే వస్తా ప్రభు జర వలలు చుట్టుపెట్టి వస్తానన్నారా, వస్తా ప్రభు చేపలు ఉన్నాయి కొన్ని, ఇవన్నీ సమకూర్చేవరకు అప్పగించి వస్తానన్నారా. వెంటనే అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు అంటాడు, వెంటనే అబ్రహాం వెళ్ళి ఒక లేతను దూడు. ఆ సంభాషణ అంతా మనం గమనిస్తాడు. ఎక్కువ కనిపించేటటువంటి మాట ఏంటంటే వెంటనే క్విక్ రిజల్ట్ అక్కడ చూస్తాం. బికాస్ దే ఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ దట్ సిచ్యువేషన్. వారు దాని ఏదో మా కర్మజాలి మా ఇంటికి వచ్చారా భయ, ఇప్పుడు పోయి లేగన పోయాలనా, ఇప్పుడు పోయి రొట్టెలు చేయాలనా. ఏంటంటే కొంతమంది సేవకులు ఇంటికి వస్తే ఎక్కలేని రోగాల పేర్లను చెప్తారు. ఎందుకు? వంట చేసి పెట్టబడుతుందని. అసలు రీజన్ వేరేది ఉంటుంది. వంట చేసి పెట్టబడుతుందని, నాకు పొద్దుగాల్సిన నెత్తిన వస్తుంది అయ్య గారు, నాకు కడుపున వస్తుంది అయ్య గారు, నాకు నీకు ఎవడు అడిగిండమ్మా, నువ్వు చేసి పెట్టకపోయినా పర్లేదు, ఉపాసమైన వెళ్ళిపోతుంది అంటే. మరి శారమ్మ ఆ సమయంలో అటువంటి వెంటనే తాను కూడా లేచి పిండి బిస్కి రొట్టెలు అంటే వాళ్ళు ఆ విషయంలో ఏమై ఉన్నారనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ, దే ఆర్ సాటిస్ఫైడ్ అబౌట్ ద సిచ్యువేషన్. ఈరోజు మనం ఏమి చేసినా సంతృప్తి సహితమైనటువంటి కార్యక్రమాలు ఏమని చేయాలి, కష్టంగా చేయొద్దు. ఈరోజు దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు, మన మూలవాక్యంలో ఏమంటున్నాడు? తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో ఏంటండి, చెడిపోయిన మనసు కలిగి కొందరు ఉన్నారని చెప్పాడు. పైన 6వ వచనం అంటున్నాడు, సంతుష్టి సహితమైన దైవభక్తి ఇది గొప్ప లాభ సాధనమై ఉన్నది. లోకంలో ఒకడు కలెక్టర్ అయి సంతృష్టి పడవచ్చు, కానీ దానికన్నా గొప్ప లాభ సాధకం ఏం తెలుసా? భక్తి. ఒకడు ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఒకడు మంచి సైంటిస్ట్ కావచ్చు. నిన్న ఒక అమ్మాయి, తెలుగు అమ్మాయి, మరి తను సౌత్ ఆఫ్రికాలో వెళ్ళి ఫ్లైట్ నడిపేటటువంటి ఒక కెప్టెన్గా మారింది. ఆమెకు ఇయర్లీ యాన్యువల్ శాలరీ 1 CR, సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తుంది. ఆమె సాటిస్ఫాక్షన్. ఆ స్థితి కూడా ఎంత కష్టపడి ఎంత చదువుందో మనకు తెలియదు. నాకు చాలా సంతోషంగా ఉందండి, ఈరోజు నా గోల్ రీచ్ అయ్యానని తను సాక్ష్యం చెప్పింది. ఏంటంటే దానికన్నా గొప్ప లాభసాధకమైనది భక్తిలో ఉన్న శక్తిని మనం పొందుకున్నప్పుడు, దానికన్నా గొప్ప లాభసాధకమైనది ఒక ఆత్మను మనం సంపాదించినప్పుడు, దానికన్నా గొప్ప లాభసాధకమైన కార్యక్రమం గంట మనం ప్రభుత్వంలో ప్రార్థించినప్పుడు. భక్తులు ఒట్టుగా చెప్పారా, నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఎందుకు? ఎంత విలువైనది ఆ సన్నిధి.
మారు మనసు అక్కర్లేదు 99 మంది నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై. ఎంత విలువైన కార్యక్రమం అది ఏంటంటే, మనం ప్రార్థించుట ఎంత విలువైన కార్యక్రమము, మనం ఒక ఆత్మను సంపాదించుట ఎంత విలువైన కార్యక్రమము, నీ వాక్యమును ధ్యానించుట ఎంత విలువైన కార్యక్రమం. వీటిని బట్టి మనం సాటిస్ఫై అవుతున్నామా, సంతోషపడుతున్నామా, సంతోషంగా దైవ సంబంధమైన కార్యక్రమాలు మనం ముందుకు సాగుతున్నామా, కష్టంగా సాగుతున్నాం. ఒకవేళ కష్టంగా సాగితే ఏవో చీకటి శక్తులు మన మీద ఏదో కోణంలో పనిచేస్తున్నాయని అర్థం. ఏదో కోణంలో పనిచేస్తున్నాయి అవి ఒక రకమైనటువంటి శక్తులు. అవి ఫ్యామిలీ ద్వారా పనిచేయవచ్చు, స్నేహితుల ద్వారా పనిచేయచ్చు, డబ్బు ద్వారా పనిచేయచ్చు, చరాస్తులు స్థిరాస్తుల ద్వారా పనిచేయవచ్చు, నీ శరీరం ద్వారా కూడా పనిచేయచ్చు. అంటే అందుకే దావీదు అంటాడు, అరే నా శరీరం అయితే కేకలు వేయుచున్నది దేవుని సన్నిధి ఆవరణములో ఉండుటకు. అంటే ఆయన శరీరం ఏమై ఉన్నదన్నమాట, సాటిస్ఫై ఉన్నది దేవుని సన్నిధిలో. మన శరీరం ఏం ప్రార్థన చేస్తామేమో అంటున్నాం, మన శరీరంకి ఏం లేదు, ఇష్టం లేదు. సో మన శరీరంకి ఏం చేయాలంటే మనం కళ్ళు వేసి దేవుని సన్నిధిలో దాన్ని లోబర్చాలి, సాధన చేయాలి. మన శరీరం సాధన చేయాలి. నా శరీరమా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నదాన్ని బట్టి సంతోషపడాలి. నువ్వు బ్రేక్ డాన్సులు బట్టో లోకంలో ఏదో వ్యభిచార కోంపంలో లేకపోతే ఇంకో దగ్గర కాదు సాటిస్ఫై అవ్వాల్సింది. నా ప్రభు సన్నిధిలోనే నాకు సర్వ సుఖములు కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు అంటున్నాడు ఇక్కడ, మనము సుఖముగా బ్రతకాలి, నెమ్మదిగా బ్రతకాలి, తృప్తికరమైన జీవితము జీవించాలి, తృప్తికరమైనటువంటి భక్తి మనం చేయాలి. అడుగుదాం ప్రభుకు, ప్రభువా మేము తృప్తి లేనటువంటి భక్తి చేస్తున్నామేమో, కష్టతరమైన భక్తి చేస్తున్నామేమో, నీ ఆజ్ఞలు కష్టమైనవి కాదు కదా, నువ్వు మా మీద మోపేటటువంటి భారములు తేలికైనవి కదా, వాటిని బట్టి ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నాం, ఎందుకంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞల్ని బట్టి. నువ్వు ప్రార్థించమన్నది మా కష్టం కావద్దు ప్రభు, నువ్వు స్తుతించమన్నది మా కష్టం కావద్దు, నువ్వు స్వార్థ ప్రకటించమన్నది మా కష్టం కావద్దు, నువ్వు వాక్యం చదువుమన్నది మా కష్టం కావద్దు, నీ సన్నిధికి రమ్మన్నది మా కష్టం కావద్దు, మా కష్టాడితంలో దశంభాగం ఇవ్వని చెప్పేది మా కష్టం కాకూడదు. అలా ఒకవేళ మీ దైవ సంబంధమైన కార్యక్రమాలు మనకు కష్టంగా అవుతున్నాయంటే యు ఆర్ ఇన్ వెరీ డేంజర్ జోన్. భ్రష్టత్వంలో నువ్వు దైవ సంబంధమైన కార్యక్రమాలు కష్టంగా చేస్తున్నావంటే నువ్వు మొదటి స్టెప్లోనికి భ్రష్టత్వంలో పోయినట్టే. ఇష్టపూర్వకంగా చేస్తున్నావంటే శ్రేష్ఠ భక్తుల్లో ఏ జాబితాలో ఉన్నారో ఆ జాబితాలో మొదటి స్టెప్లో ఉన్నట్టే. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఏమంటానంటే, ఈరోజు నేనున్న ఈ స్థితిని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తాను. నాకు కలిగిన ఈ స్థితి, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే. సిరివెళ్ళలో ఒక మంచి పాట రాస్తాను. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ ధనం, ఎవ్రీథింగ్ అన్నీ నువ్వు ఇచ్చినాయి. దాన్ని బట్టి నాకు చాలు తండ్రి, ఇదివరకు నాకు ఏదేదైతే ఇచ్చుతావో అది చాలు నాకు సంతృప్తి కలిగి జీవించడానికి. చాలామందికి సంతృప్తి లేనటువంటి భక్తి, సంతృప్తి లేనటువంటి జీవితం, ఇది సాతాను పని. అరే నాకు చాలా బ్రదర్ ఇంకెప్పుడు ఇల్లు కడతావు అంటే ఏదో విని కొంత ఏం చేయాలంటే కృంగదీయాలి. మేము అందరం ఇల్లు కట్టుకున్నాం, మేము అందరం సెటిల్ అయినా భయ్, నువ్వు ఇంకిల్లు కొట్టవా, ఇంకా నువ్వు ఇది చేయవా, అది చేయవా, ఏదో కొంత మనసు నొప్పించాలి అని మాటలు, మూర్ఖపు మాటలు. అరే నేను ఈ స్థితిని బట్టి నేను సంతోషంగా ఉన్నా భయ్, నేను కిరాయి ఇంట్లోనే సంతోషంగా ఉన్నా, నీకేం నొప్పి అవుతుంది? నా సొంత ఇల్లు లేకపోయినా నాకు ఎంతమంది సొంత ఇల్లు కట్టుకొని కూడా అదే ఇంట్లో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. దేవుడిస్తే కట్టుకుంటాము, కానీ నాకు ఇల్లు లేదేమో అనే బాధ నాకు లేదు. కలిగి ఉన్న దాన్ని బట్టి మనం సంతోషంగా జీవించగలగాలి. ఎంతైతే మనకు దేవుడు ఇప్పుడు ఈ చిన్న ఒక హాల్ దేవుడు మనకి ఇచ్చిన ప్రార్థించటకు, రేపు 1,00,000 మంది కూర్చుని హాల్ ఇవ్వచ్చు. ఇప్పుడు చిన్న దాంట్లో మనం సంతోషంగా చేస్తున్నాం, సంతోషంగా దేవుడిని స్తుతిస్తున్నాం. రేపు 1,00,000 మంది కూర్చుని హాల్ ఇచ్చినా మనం సంతోషంగా దేవుడిని స్తుతిస్తాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, మేము దీన స్థితి అందును సంపన్న స్థితి అందు, సర్వకాల సర్వావస్థలలో మేము దేవుని అందు సంతోషం కలిగి ఉన్నాం, ఆనందం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం. హల్లెలూయా. మనం కూడా అటువంటి ఉన్నతమైన ఆత్మీయ అంతస్తుకి వెళ్దాం, దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. దేవా, మేము మరి సంతృష్టి సహితమైన భక్తి చేయాలి. అయ్యా, ఈరోజు ఏదో మాకు లేదే అనేటటువంటి కృంగదీసే పరిస్థితులు సాతాను ఎన్నో మా ముందుకు తీసుకొస్తాడు. మా సంతోషాన్ని దొంగిలించే కార్యక్రమాలు ఎన్నో సాతాను చేస్తాడు. కలిగి ఉన్న దానిని బట్టి నేను స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించు.
స్తోత్రం 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 స్తోత్రం. నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా. నీవు పలుకగా నిన్ను ప్రేమించేదా, పలుకకయున్నను నిన్ను ప్రేమించేదా. నాదు సహాయక నిన్ను ప్రేమించేదా, సహాయము రాకున్నను ప్రేమించేదా. సర్వకాల మానక నిన్ను కొలుతూ యేసా, నా బలమై ఉన్న దేవా, బలమై ఉన్న దేవా. నా హృదయంతటితో నిరతము మది నిన్ను సేవింతు దేవా, నా బలమై ఉన్న దేవా, నా బలమై ఉన్న. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, ఉన్నతుడా, అతికాంక్షణీయుడా, అతి మనోహరుడా. మేము ఈరోజు చేస్తున్నటువంటి భక్తి ఇష్టపూర్వకంగా మీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. మేము కష్టంగా భక్తి చేస్తున్న వాళ్ళం కాదు తండ్రి. మాకు కలిగిన ఈ స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినావు, అది చాలంటున్నాను. దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. ఎందరో ఈరోజు కష్టతరమైన భక్తి సాధన చేస్తున్నారేమో, కష్టతరమైన స్థితిలో ఉన్నారేమో. భక్తి జీవితంలో వారిని దర్శించండి అయ్యా. ప్రార్థించుట కష్టమైన వారిని మీరు దర్శించండి, వారి మీద ప్రార్థనాత్మను కుమ్మరించండి. వాక్య ధ్యానము కష్టంగా మారిన వారిని దర్శించండి, వారి మీద వాక్య ధ్యానం చేసే శక్తిని కుమ్మరించండి. నీ సన్నిధికి రావడానికి కష్టమైందేమో తండ్రి, వారిని దర్శించండి. నీ సన్నిధి పట్ల ప్రీతి దాహమును వారిని పుట్టించండి. నీ సేవకు కానుకలు ఇవ్వడానికి కష్టమవుతున్నదేమో అనేకులు, వారు దర్శించండి. ఆ యొక్క స్థితిని తొలగించండి. ధారాళముగా మీ సన్నిధికి ఇచ్చే భాగ్యం. సంతోషంగా ఇచ్చేవారు నీ యొద్ద మేలులు పొందుకుంటారు, ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. సంతోషంగా ప్రార్థించిన వారు అభిషేకాన్ని పొందుకుంటారు. సంతోషంగా భక్తి చేసిన వారు దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మారుతారు. ఈరోజు మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో సంతోషం కలిగి సంతుష్టి సహితమైన భక్తి సాధన చేయుటకు కృపను అనుగ్రహించమని విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమగణత ప్రభావం మీరే పొందారు. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం. యేసు రక్తమే ఇచ్చారు, ప్రవేశ రక్తమే ఇచ్చారు, ప్రవేశ నామానికి అపవాదికి నీవాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.